భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతా పరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 96వ శ్లోకం గురించి నేర్చుకోబోతున్నాము. ముందుగా శ్లోకం. धैर्याङ्कुशेन निभृतं रभसादाकृष्य भक्तिशृङ्खलया पुरहरचरणालाने हृदयमदेभं बधान चिद्यन्त्रैः. धैर्याङ्कुशेन निभृतं रभसादाकृष्य भक्तिशृङ्खलया पुरहरचरणालाने हृदयमदेभं बधान चिद्यन्त्रैः. ఇందులో ఆ త్రిపురాసురుల్ని చంపినవాడా అంటూ ఆ త్రిపురాసుర సంహారం గుర్తు చేసుకుంటున్నారు మనకు ఆదిశంకరాచార్యుల వారు. ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నా హృదయం ఒక మదించిన ఏనుగు, హృదయాన్ని మదించిన ఏనుగుతో పోలుస్తున్నారు. ఆ మదించిన ఏనుగుని కంట్రోల్ చేయడానికి నువ్వే స్వామి అని చెప్తున్నారు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఈశ్వర పాదమును తన మనస్సు యందు లగ్నం చెయ్యమని ఆదిశంకరాచార్యులు వారు కోరుకుంటున్నారు. మనస్సు అనే మదపు టేనుగును పట్టి గట్టిగా గుంజి వాటిని కట్టడి చేయాలి. అలా కట్టడి చేయడం అది ఒక్క శివుడికి మాత్రమే సాధ్యం అవుతుంది అంటున్నారు. ముందుగా పదాల యొక్క అర్థం తెలుసుకొని ఆ తర్వాత మనం భావం చూద్దాం. ఇందులో ఏమని పిలుస్తున్నారు? పురహరుడు అంటున్నారు. పురహర అంటే ఏంటి అర్థము? పురహర అంటే త్రిపురాలను జయించిన వాడా అని అర్థం. ఇంకా ఏం చెప్తున్నారు? హృదయమదేభం. హృదయమదేభం అంటే నా మనస్సు అనే మదపు టేనుగును, ధైర్యాంకుశేన ధైర్యము అనే అంకుశంతో, రభసాత్ వేగం వల్ల, అది వేగంగా ఉందంట, ఆకృష్య వశపరుచుకొని, రభసాత్ ఇక్కడ రభసాదాకృష్య అని ఉంది కదా, రభసాత్ ప్లస్ ఆకృష్య రెండు పదాలు ఉన్నాయి దీనిలో. రభసాత్ అంటే వేగము వలన, ఆకృష్య అంటే వశపరుచుకొని, భక్తి శృంఖలయ భక్తి అంటే భక్తి అనే, శృంఖలయ అంటే గొలుసుతో, చరణాలానే మీ పాదమును ఏనుగు కట్రాడునందు అంటే మీ పాదము అనే స్తంభానికి అని అర్థం. చిద్యంత్రైహి. చిత్ అంటే ఈశ్వర మహిమ జ్ఞానము అనే, యంత్రైహి అంటే యంత్రములతో, నిభృతం కదలకుండా, బధాన బంధించు స్వామి అని చెప్తున్నారు. ఎంత చక్కటి శ్లోకం చెప్పారో. నిజంగానే మన మనస్సు మదించిన ఏనుగు లాంటిది. ఆ ఏనుగును కట్టడి చేయడానికి మరి మనకు సాధ్యం అవుతుందా? కానే కాదు. అది ఒక్క ఈశ్వరుడు వల్లే అవుతుంది. అదే చెప్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఎలా మొదలు పెడుతున్నారు దీనిలో? త్రిపురాసురులను ముట్టబెట్టిన వాడా అంటే త్రిపురాసురులను చంపేసిన వాడా అని మొదలు పెట్టారు. నా హృదయం ఒక మదపు టేనుగు. ఇది చేస్తున్న రభస అంతా ఇంతా కాదు స్వామి. ఇదేం చేస్తుందంట? ఈ మనస్సు అనే ఏనుగు మనకి 3 శరీరాలని చెప్పుకున్నాం కదా. ఏంటవి? స్థూల, సూక్ష్మ, కారణము అనే 3 శరీరాలను ఉంటాయి మనకని చెప్పుకున్నాం. ఇది ఆ 3 శరీరాలను ధరించి మదించి తిరుగుతూ ఉన్నది. ఇప్పుడు మదించిన ఏనుగుని కట్టడి చేయటం మావటి వాడికి కూడా కొంచెం కష్టమే అన్నమాట. అది మదించి ఉన్నప్పుడు, దాని దగ్గర ఏనుగు మదించి ఉన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడుతూ ఉంటారు. అదే చెప్తున్నారు ఇక్కడ ఈయన. మదించి తిరుగుతుందంట ఈ మనస్సు. నాలో లేనిపోని కలతలన్నీ రేపుతోంది.
కోరరాని కోరికలన్నీ ఎత్తి తలకు పోస్తోంది. సత్కర్మలతో నిలబెట్టుకున్న నా స్వర్గ సౌధాలను కాళ్ళతో తొక్కుతుంది. ఈయనంటే ఏంటి? సత్కర్మలతో నిలబెట్టుకున్నాడంట. ఎలా నిలబెట్టుకున్నాడు? స్వర్గ సౌధాలను ఏర్పరచుకున్నాడు. అన్ని మంచి పనులు చేసి నేను స్వర్గానికి వెళ్ళొచ్చు అని స్వర్గ సౌధాలను అలా ఏర్పరచుకొని ఉంటే వాళ్ళతో దా మనసేం చేసింది? మదించి మదపుటేనుగులాగా దాని కాళ్ళతో తొక్కేసి కుంభస్థలంతో కుమ్మేసి ధ్వంసం చేసి పారేస్తుంది. దీని పొగరును వశపరుచుకోవటం, అదుపు చేయటం నాకస్సలు సాధ్యం కావడం లేదు అని తేల్చి చెప్పేస్తున్నారు. ఇలాంటి పొగరు పట్టిన, మదమెక్కిన మనస్సుని సా దాన్ని వశపరుచుకోవటం గాని, దాని యొక్క పొగరు అణచటం గాని నాకు సాధ్యపడటం లేదు స్వామి. కాబట్టి మీరేం చేస్తారంటే ధైర్యము అంటే ఇప్పుడు ఆ మనస్సు మదించిన మనస్సు దగ్గరికి వెళ్ళడానికి శంకరాచార్యుల వరకు భయంగా ఉందంట. అందుకని స్వామి వారిని ఎలా పిలుస్తున్నారు? ధైర్యమును ధైర్యము అనే అంకుశాన్ని ధరించి మేటి మావటి వాడివై నువ్వు రావయ్యా. ఇప్పుడు మదించిన ఏనుగును అదుపు చేసేది మావటివాడే. అంకుశం తీసుకొని వెళ్ళి దాన్ని పొడిచి అదుపు చేస్తారు. ఇప్పుడు ఈ మదించిన మనస్సుని అదుపు చేయడానికి మావటివాడు ఎవరు రావాలి? ఆ ఈశ్వరుడే రావాలి. అది కూడా ఎలా రావాలి? ధైర్యం అనే అంకుశాన్ని తీసుకొని రావాలి. అలాంటి అంకుశాన్ని తీసుకొని వచ్చి నీవు తొందరగా వచ్చి దానిని నీ చేతి అంకుశం చేత మర్దించి అదుపు చెయ్యి. మర్దించడం అంటే అలా అలా గుచ్చుతుంటారు కదా అంకుశాన్ని చూపించి, అలా మర్దించి అదుపు చెయ్యి. దాన్నేం చేస్తావంటే అలా అదుపులోకి తెచ్చుకున్నాక శివ జ్ఞానం అంటే నీ గురించిన జ్ఞానాన్ని యంత్రమందు నిబద్ధమై శివజ్ఞానమనే యంత్రమందు నిబద్ధమై నీ పాదమనే మహాస్తంభానికి బంధితమై ఉండేదానిగా నా హృదయం అనే ఏనుగుని కట్టేయమని చెప్తున్నాడు. దానికి ముందు శివజ్ఞానం అనే మంత్రాన్ని బోధించమంటున్నాడు. ఆ తర్వాత నీ పాదం అనే మహాస్తంభానికి ఇప్పుడు అలా మావటివాడు ఏనుగుని తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఒక గలుసు తీసుకొని మహాస్తంభానికి కట్టేస్తాడు. ఇక్కడ ఈ మనస్సుని ఎక్కడ కట్టమంటున్నారు? పాదము అనే స్తంభానికి కట్టడి చేయమంటున్నాడు. బంధితమై ఉన్నదానిగా నా హృదయమై అనే ఏనుగును నిలుపు. నా హృదయం అనే ఏనుగుని నీ పాదాలు అనే మహాస్తంభానికి కట్టి నిలిపి ఉంచు అని చెప్తున్నారు. నీ యందే భక్తి అనే సంకెళ్లతో అటు ఇటు పోకుండా గట్టిగా కట్టడి చేసేయి, కట్టిపడేసేయి అని చెప్తున్నారు. అలా తీసుకొని వచ్చిన ఏనుగుని దానికి భక్తిని నూరిపోసి భక్తి అనే సంకెల వేసి ఆ మనస్సుని అటు ఇటు వెళ్ళనీయకుండా గొలుసులతో భక్తి అనే సంకెళ్లతో కట్టేయమని చెప్తున్నాడు. ఎంత చక్కటి ఉపమానం అండి. అసలు ఆయన చెప్తున్నారు. అసలు ఏమని చెప్తున్నారు? ముగ్గురు రాక్షసుల్ని హరించిన పురహరుడివి నీవు, శక్తివంతుడివి నువ్వు. సో నువ్వే నా మనస్సు అనే ఈ గజాన్ని కట్టివేయగలవు. అది నీకేం పెద్ద పని కాదులే. ఎందుకంటే నీ దగ్గర ధైర్యం అనే అంకుశం ఉంది. ధైర్యం ధీరుడి యొక్క లక్షణము. నీవు ధీరుడివి. ఆ అంకుశంతో పాటు నా మనస్సులోకి వచ్చి దాన్ని అణిచివెయ్యి అని చెప్తున్నాడు. అది కూడా ఎలా అణిచివేయమంటున్నాడు? ఒడిసి పట్టుకోమంటున్నాడు. నా హృదయం అనే మదగజాన్ని లాగి పట్టుకో. దానికి భక్తి అనే ఇనుప సంకెళ్ళు వేసేసేయి. ఇంకా లొంగలేదనుకో అప్పుడేం చేస్తావు? నీ పాదాలు అనే కొయ్యకు శివమంత్రం అనే నామం చెప్పి కట్టిపడేసేయి అని చక్కగా చెప్తున్నారు. ఇది నీ ఒక్కడి వల్లే అవుతుంది. ఇంకెవ్వరికి సాధ్యం కాదు. ఎందుకంటే నీ దగ్గర శక్తి, యుక్తి, సాధన, జ్ఞాన సంపత్తి అన్నీ ఉన్నాయి స్వామి. కాబట్టి నా మనస్సుని అదుపు చేయగలిగింది నీ ఒక్కడవే. మన మనస్సు అనేది ఒక మదించిన ఏనుగు వంటిది. ఆ ఏనుగు మామూలు ఏనుగు ఎక్కడ విహారం చేస్తుంది? అరణ్యంలో విహారం చేస్తుంది. ఈ మనస్సు అనే మదగజం ఎక్కడ విహారం చేస్తుందంట? శబ్ద, స్పర్శ,
రూప, రస, గంధములు అంటే ఇవేంటి? పంచేంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నిటిని సముదాయంగా చేసుకొని, ఈ ఇంద్రియ సముదాయం అనే అరణ్యంలో తిరుగుతుందంట. ఎంత గొప్పగా చెప్పారండి అసలు. లాస్ట్ శ్లోకంలో గూడా మనకు ఈ పంచేంద్రియాల గురించి చక్కటి వర్ణన వచ్చింది. ఇప్పుడేం చేస్తున్నాడు? ఇవన్నీ అరణ్యాలనమాట. ఈ పంచేంద్రియాలుని సముదాయంగా చేసుకొని, ఆ అరణ్యంలో నా మనస్సు అనేది మదించిన ఏనుగై తిరుగుతూ ఉంది. ఆ ఏనుగుని ఆ ఏనుగుని ఎలా బంధించమంటున్నాడు? బుద్ధి అనే బోను ద్వారా పట్టుకొని రమ్మంటున్నారు. ముందు ఆ మనస్సుని బుద్ధి అనే బోను ద్వారా పట్టుకొనొచ్చి, ఆ బుద్ధి ఎలా వస్తుంది? బుద్ధి అనే బోనులో మన మనస్సు అనే మదగజాన్ని నిలబెట్టమంటున్నాడు ఫస్టు. ఆ తరువాత విషయాలు అనే అరణ్యం నుండి బయటికి తీసుకొని వచ్చి, వాటికి భక్తి అనే సంకెళ్ళు వేయాలి. అలా చేస్తే గాని దాని యొక్క మదించిన మనస్సు యొక్క పొగరు అణగదు అని చక్కగా చెప్తున్నారు. మరి ఇలా మనకు మదించిన ఏనుగును కట్టేసిన తర్వాత ఏం చేస్తారు? దాని మదం తగ్గాలంటే కొద్ది రోజులు ఆహారం పెట్టరనమాట. మామూలుగా ఏనుగుల విషయంలో. మన మనస్సు అనే మదగజాన్ని అదుపులోకి తేవాలంటే భక్తి అని సంకెళ్ళు వేసి కట్టేశారు కదా! తర్వాత దానికి ఉపాసన నియమాలు చెప్తున్నారు. అవేంటి? ఏకాదశి ఉపవాసాలు, జాగరణలు ఇలాంటివి చేసి, ఆ మనస్సు అనే మదగజాన్ని కూడా కొంచెం ఉపవాసంతో, ఉపాసనతో, దేవుడి మీద ఉపాసనతో అదుపులోకి తీసుకొని రావాలి. అలా అదుపులోకి తీసుకురావాలంటే అది కేవలం మీ వల్లే సాధ్యమవుతుంది స్వామి అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ ఇంద్రియాలు అనే అరణ్యంలో మన మనస్సుని విహరించనీయకుండా, అప్పుడప్పుడు మనకి కుదిరినప్పుడు, మన ఆరోగ్యం సహకరించినప్పుడు ఏకాదశి ఉపవాసాలు చేస్తూ, మన మనస్సుకి పట్టిన మదాన్ని అణుచుకుంటూ, ఆ దేవుడి మీద భక్తిని కలిగి ఉందామా మరి? ఓం నమః శివాయ.